రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆర్థికంగా ఇబ్బందులున్నా ఒక్కొక్కటి అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ మొదటిసారి దేవరకొండకు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లతోని స్వాగతం పలితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సీఎం గారు మీరు ఎక్కువ మాట్లాడకూడలేదు. ఆయన మా సమస్యలు ఎట్లున్నాయంటే దేవరకొండ గుట్టల్లాగా పేరుకుపోయినాయి. అన్ని సమస్యలు ఉన్నాయి. మా బాలునాయక్ గారు 7 రోజులు లేదు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గర తీసుకెళ్లి 180 కోట్ల రోడ్లు వేయించుకున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్పిసి సొరంగాన్ని సాధించుకున్నాం. దాన్ని కుర్చేసుకొని కూర్చుంటే ఆయన దాన్ని ఆపరేషన్ 10 కిలోమీటర్లు చేయలేక మీరు వెంటబడి దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరో దుర్మార్గుల కనుబడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 8 మంది చనిపోవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్న అది ఆ ప్రాజెక్టు లేకపోతే ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంటుంది. మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. మా అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కటే కోరుకోండి, మన ముఖ్యమంత్రి గారు ఈ 3 ఏళ్ళే కాదు ఇంకా 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మీరెవ్వరు కూడా బాధపడొద్దు.